ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ కామాక్షి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో శ్రీ కామాక్షి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు ముదపాక రమణ అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా రామోజు సంతోష్, ఉపాధ్యక్షుడిగా కొమ్మోజు గణేశ్వరరావు, సెక్రటరీగా వేమవరపు సూర్యనారాయణమూర్తి, కోశాధికారిగా తుంపాల నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నెల్లిపూడి సూర్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సంఘ ఉపాధ్యక్షుడు రమణ ప్రకటించారు. ఈ కమిటీని గౌరవ అధ్యక్షులు వేమవరపు భీమేశ్వరరావు, గుంటపల్లి నాగేశ్వరరావు, మునసాల శంకర్, సెకనేపల్లి లోవరాజు, రామోజు శ్రీను ఆమోదించారు. ఈ సందర్భంగా ముదపాక రమణ మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబ సంక్షేమం కోసం పాటుపడి సంఘాన్ని ముందుకు నడిపించాలని నూతన కార్యవర్గానికి తెలియజేస్తూ మారుతున్న కాలాన్ని బట్టి సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకరించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇప్పించి పని కల్పించాలని, గత ప్రభుత్వంలో మా విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి సహాయము లేదని, ఈ నూతన ప్రభుత్వం అయినా మా సమస్యలను గుర్తించి నూతన సాంకేతిక పరికరాలు అందించి పని కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కోటనందూరు మండలం, ఈ కోటనందూరు మండలంలో నూతన కార్యక్రమం, ఈ యొక్క కార్యవర్గం శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కోటనందూరు మండలం. ఈ మండలంలో ఈ యొక్క కొత్త కార్యవర్గాన్ని నియమించాలని ఈ యొక్క కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గం మొన్న ఇక్కడికి మన కోటనందూరు మండలానికి వచ్చి మన విశ్వబ్రాహ్మణులు కార్యవర్గం చెప్పిన మేరకు ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఈరోజు నియమించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గం మన ఎంతో ఇదిగా రానున్న రోజుల్లో మన విశ్వబ్రాహ్మణుల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి ఈ యొక్క సంఘాలు, స్థానిక సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు, అదే రాష్ట్ర సంఘాలు, ఇటువంటి ఇదంతా ఒక చైన్ టైపు. ఒక సంఘానికి ఒక సంఘం లింకప్ ఉంది. ఈ సంఘాలు ప్రతిదీ కూడా మనం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం జాగ్రత్తగా నడుపుకున్నట్టయితే మనకి ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ఏదైనా సరే సాధించుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మన చేతి వృత్తులు ఉన్నాయి. ఈ నైపుణ్యం, చేతి నైపుణ్యం అంతా ఇప్పుడు ఏముందంటే అంతా పడిపోయింది, అంతా రెడీమేడ్ వచ్చింది. ఇప్పుడు ఒక కార్పెంటరీ ఉన్నారంటే రెడీమేడ్ గుమ్మాలు, రెడీమేడ్ డోర్స్ ఇవన్నీ వచ్చాయి. చేతి నిండా పని లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా మమ్మల్ని కొంచెం మా విశ్వబ్రాహ్మణులపై దృష్టి పెట్టి ఆ మధ్యన మామూలుగా ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు. మాకు కార్పెంటరీకి, మా విశ్వబ్రాహ్మణులకి ఎవరికి ప్రభుత్వం తరపు నుంచి ఏమీ న్యాయం చేయలేదు. మనకి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు విశ్వబ్రాహ్మణులు గుర్తించి మాకు చేతి నిండా పనిచ్చి ఈ యొక్క మాకు నైపుణ్యమైన పనులు కలగజేసి ఈ యొక్క మాకు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణుల తరపు నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాకు చేతి నిండా పని కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అర్థించి ఈ యొక్క నూతన కోటనందూరు మండల విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు రామోజు సంతోష్. కొత్తగా నూతనంగా ఎన్నికైన దాంట్లో నన్ను మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ నూతనంగా మండల అధ్యక్షుడిగా నియమించారు. దానివల్ల మా ఊళ్ళందరూ ఏమి చెప్పితే అది వాళ్ళ మాట్లాడే విధానం ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్తున్నాను. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఎటువంటి ఆపదలు జరిగినా అందరికంటే ముందు నేను నిలబడతానని నేను కోరి చెప్తున్నాను. సభ్యులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా నా ఒక పాదాభివందనములు. అయితే ఈ రోజున కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి కోటనందూరు మండలంలోనే. అది ఆ ఒక్క
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలనేసి మేము అందరూ కోరుకుంటున్నాము. అయితే ఈ వర్గాన్ని ఒక ప్రెసిడెంట్ని, సెక్రటరీని అలాగే ఏర్పాటు చేశారు. ఈ నలుగురు కూడా ఏ ఒక్క కార్యక్రమానికి, ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా వెళ్ళి ఈ నలుగురు కూడా వెళ్ళి ఆదుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.